గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ సద్గురు చరణారవిందాభ్యాం నమో నమః. శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి శివానంద లహరి స్తోత్రంలోని విశేషాలను మనం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు 4 శ్లోకాలు తెలుసుకున్నాం. ఈ రోజున 5వ శ్లోకం, ఆ శ్లోకంలోని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెనకటి శ్లోకంలో అంటే 4వ శ్లోకంలో ఆ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ శంకరాచార్యుల వారు ఇతర దేవతలను నేను ఆశ్రయించను, వాళ్ళు అనుగ్రహించే ఫలాలను కోరుకోను అని ఈ విధంగా ఆ శ్లోకంలో ప్రార్థించారు. నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం అని చెప్పుకున్నారు. ఇలా చెప్పటం వల్ల అనన్య భక్తి సూచింపబడింది. ఆ అనన్య భక్తి అంటే ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. అన్య చింతలు లేనటువంటిదే అనన్య భక్తి. ఏ దేవతనైతే మనం ఉపాసిస్తూ ఉంటామో, ఏ దేవతనైతే మనం పూజిస్తామో, ఆరాధిస్తామో, ఆ సమయంలో ఇతర దేవత యొక్క అంటే ఇంకొక దేవత యొక్క స్వరూపాన్ని మనస్సులో ధ్యానం చేయటం గాని, ఆ ఇతర దేవతను ఆశ్రయించటం గాని, అటువంటి ఆలోచనలు లేకపోవటమే అనన్య భక్తి అని మనం చెప్పుకున్నాం. ఇక 5వ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ విధంగా చెప్తున్నారు. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. మరొక్కసారి చూద్దాం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అని 5వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ లోకంలో జీవించడానికి కావలసినటువంటి విషయాలలో నేను వేటిలోనూ కూడా అసమర్థుణ్ణి అని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు చెప్తారు. స్తుతి నటన హాస్యేష్వచతురః, ఓ పరమేశ్వర నేను అసమర్థుణ్ణయ్యా అని చెప్పుకున్నారు. ఏ విషయంలో అసమర్థుణ్ణి అనంటే స్మృతౌ శాస్త్రే వైద్యే, స్మృతి గ్రంథాలయందు అంటే మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి మొదలైనటువంటి స్మృతి గ్రంథాలయందు నేను అసమర్థుణ్ణి. అంటే ఆ స్మృతి గ్రంథాలను పరిశీలించటం గాని, అధ్యయనం చేయటం గాని, వాటిలోని విషయాలను అవగతం చేసుకోవటం గాని, వీటి యందు నేను ఎటువంటి పరిశ్రమ గాని కృషి గాని చేయలేదు. ఆ విషయాలు నాకు తెలియదు. తర్వాత శాస్త్రే, శాస్త్రమునందు, తర్కశాస్త్రమునందు, వ్యాకరణ శాస్త్రము, అలానే మీమాంసా శాస్త్రము, వేదాంత శాస్త్రము, ఇలా గొప్ప గొప్ప శాస్త్రాల యందు కూడా నాకు ప్రవేశం లేదు, పాండిత్యం లేదు. మరి ఇంకా వేటి యందు లేదు అంటే వైద్య శాస్త్రమునందు కూడా నాకు ప్రవేశం లేదు. ఆయుర్వేదం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. శకున కవితా గాన ఫణితౌ, శకున శాస్త్రం అనగా ప్రయాణం చేసేటప్పుడు ఎదురుకుండా ఎవరొస్తున్నారు, ఏది మనకి ఎదురుపడుతోంది,
దాన్ని బట్టి మనకి మనం ఏ కార్యం కోసం మనం బయలుదేరి వెళ్తున్నామో ఆ కార్యం సిద్ధిస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. అలానే ఆకాశంలో పక్షుల యొక్క సంచారాన్ని బట్టి మనకు శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా అనే విషయాలను ఆ శాస్త్రం బోధిస్తుంది. దాన్నే శకున శాస్త్రం అని అంటారు. ఆ శకున శాస్త్రంలోనూ నాకు ప్రవేశం లేదు. పోనీ కవిత్వం చెప్పడం ఏదైనా వచ్చా అంటే కవిత్వం చెప్పడం కూడా రాదు. కవిత్వం అంటే ఛందోబద్ధమైనటువంటి పద్యాలను రచించటం, గద్య రూపమైనటువంటి కావ్యాన్ని రచించటం, ఇలా వేటి యందు కూడా నాకు ప్రవేశం లేదు. పోనీ ఏదైనా సంగీతం నేర్చుకున్నావా, పాటలు పాడుతావా, సంగీత గానం చేసి జనాల్ని రంజింపచేస్తావా అంటే ఆ సంగీత శాస్త్రం నందు కూడా నాకు ప్రవేశం లేదు. ఏ పాట పాడలేను, జనాల్ని రంజింప చేయలేను. ఫణితవు సభలో ఏమైనా మాట్లాడగలవా, ఉపన్యాసం చెప్పగలవా, అది చేత కాదు. పురాణాలు, శివపురాణము, విష్ణు పురాణము, బ్రహ్మపురాణము మొదలైనటువంటి 18 పురాణాలు ఉన్నాయి. అలానే ఉపపురాణాలు కూడా ఉన్నాయి. వాటి యందు ఏమైనా ప్రవేశం ఉందా? అవేమైనా చదువుకున్నావా? పురాణం ఏమైనా చెప్తావా కాసేపు? అది తెలీదు. పోనీ మంత్రశాస్త్రమునందు ఏమైనా ప్రవేశం ఉందా? అది రాదు. స్తుతి నటన హాస్యే శ్వచతుర, పోనీ స్తోత్రం చేయటం ఏమైనా తెలుసా? అది తెలీదు. నాటకాలు వేయటం తెలుసా? అది తెలీదు. హాస్యరసాన్ని పండించి నలుగురిని ఏమైనా నవ్వించగలవా? అది చేత కాదు. ఇలా స్మృతులయందు, శాస్త్రములయందు, కళలయందు, ఇలా అనేక విద్యలయందు, కళలయందు కూడా నాకు ప్రావీణ్యం లేదు, నేను అసమర్థుణ్ణి అని మనకి ఈ శ్లోకం యొక్క మొదటి భాగంలో తెలుస్తోంది. ఒకవేళ ఈ విషయాలయందు ప్రావీణ్యము ఉన్నట్లయితే రాజాశ్రయాన్ని పొంది ఆ రాజు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అనే ఉద్దేశ్యంతో ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుని వచ్చారు. అసలు ఈ శ్లోకము ఎందుకు ప్రారంభించారు, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని మనం ఆలోచించినప్పుడు వెనకటి శ్లోకంలో అల్పమైనటువంటి ఫలాలను ఇచ్చేటటువంటి దేవతలను ఆశ్రయించడం కంటే ఆ దేవతలు ఇచ్చే ఫలాలు ఎప్పుడో కాలాంతరంలో వస్తాయి, పరోక్షంలో వస్తాయి, మనం చూస్తామో చూడమో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. అటువంటి దేవతలను ఆశ్రయించడం కంటే ప్రత్యక్షంగా వెంటనే ఫలాలను ఇచ్చేటటువంటి ఆ మహారాజులని ఆశ్రయించడం మంచిది అనే ఉద్దేశ్యంతో ఈ శ్లోకాన్ని రచించారు అని కింద వ్యాఖ్యాతలు రాస్తారు. అందువల్ల ఈ శ్లోక పూర్వభాగంలో కొన్ని విషయాలు చెప్పి ఆ విషయాల యందు నేను అసమర్థుణ్ణి అని చెప్పారు. అటువంటి నా యందు కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయికోహం పశుపతే, అటువంటి నా యందు మహారాజులకి ప్రేమ ఎలా కలుగుతుంది, నన్ను ఎలా ఇష్టపడతారు, వాళ్ళు నన్ను ఎలా గుర్తిస్తారు, నన్ను ఎలా గౌరవిస్తారు అని ఈ శ్లోకంలో చెప్పారు. ఇలా చెప్పడం వల్ల మహారాజులను ఆశ్రయించి వాళ్ళు ఇచ్చేటటువంటి బహుమానాలను పొందాలి అనే కోరిక ఉన్నదా అని అంటే మళ్ళీ ఆ కోరిక లేదు అని చెప్తున్నారు మళ్ళీ. అందువల్ల అటువంటి అసమర్థుడనైన నన్ను ఓ పశుపతే, ఓ పరమేశ్వర,
నన్ను పరిపాలించవయ్యా అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. కోహం అని అన్నారు. మయి కోహం పశుపతే, నేనెవర్నో నాకు తెలియదు. వేదాంత శాస్త్రం చెప్తుంది నువ్వు బ్రహ్మవై అయి ఉన్నావు, బ్రహ్మస్వరూపమే అయి ఉన్నావు అని చెప్తుంది. కానీ అందరూ కూడా నేను జీవుణ్ణి, నేను కర్తని ఈ విధంగా ఆలోచించుకొని అజ్ఞానావస్థలో ఉంటూ ఉంటారు. అటువంటి అజ్ఞానావస్థలో ఉన్నాను నేను. అటువంటి పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అని అంటారు. అటువంటి నన్ను దయతో పరిపాలించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. ఆ పరమేశ్వరుణ్ణి సంబోధించే సమయంలో పశుపతే, పశువులకి ప్రభువైన వాడా, సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడా, ప్రథిత వేదాలలో కీర్తింపబడేవాడా, విభో సర్వవ్యాపకుడా అని ఈ విధంగా సంబోధన చేసి కృపయా పాలయ పశుం మాం, పశువుతో సమానమైనటువంటి నన్ను దయతో పరిపాలించవయ్యా అని ఈ శ్లోకంలో ప్రార్థన కనిపిస్తోంది. ఈ శ్లోకం చివరిలో పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అని అంటున్నారు. అంటే మానవుల్ని పశువుగా చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. అదేమిటండి మానవుల్ని పశువులుగా చూపించటం? పశువులు వేరు, మానవులు వేరు కదా. పశువులంటే మానవుల కంటే తక్కువ స్థాయిలో ఉన్నవి కదా అనంటే ఇక్కడ ఆ పశు శబ్దానికి అజ్ఞాని అని అర్థం. మామూలుగా పశువులకి 2 కాళ్ళు 2 చేతులు అలా 4 కాళ్ళ జంతువులు కొన్ని ఉన్నాయి, 2 కాళ్ళ జంతువులు కొన్ని ఉన్నాయి. మనలానే మానవులలానే కళ్ళు ముక్కు అన్నీ ఉంటూ ఉంటాయి. కానీ వాటికి మనకి తేడా ఏమిటి అంటే వాటికి జ్ఞానం లేదు, మానవులకి జ్ఞానం ఉన్నది. కాబట్టి ఇక్కడ పశు శబ్దానికి అజ్ఞానావస్థలో ఉన్నటువంటి మానవుడు అని అర్థం. ఏమిటి అజ్ఞానావస్థ అంటే జీవో బ్రహ్మైవ నాపరః, ఈ జగత్తులో బ్రహ్మ వస్తువు మాత్రమే ఉన్నది, వేరొకటి లేదు అని అద్వైత వేదాంత శాస్త్ర మర్యాద. అందరూ కూడా నేను జీవుణ్ణి అని అనుకుంటూ ఉంటారు, బ్రహ్మ వేరు నేను జీవుణ్ణి. కానీ వేదాంత శాస్త్రం మాత్రం నువ్వు బ్రహ్మవే అయి ఉన్నావు, నువ్వు జీవుడు వేరు బ్రహ్మ వేరు అనే భేదాన్ని చెప్పలేదు. ఎప్పుడైతే జీవుణ్ణి అని అనుకుంటూ ఉంటాడో వాడు అజ్ఞానావస్థలో ఉన్నట్టు లెక్క. బ్రహ్మస్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞానాన్ని పొందినట్టు లెక్క. కాబట్టి జీవుడు అని అనుకుంటున్నాడు కాబట్టి అజ్ఞానావస్థలో ఉన్నాడు కనుక పశువులకి జ్ఞానం ఉండదు కనుక అజ్ఞానావస్థలో అవి కూడా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ పశు శబ్దానికి అజ్ఞానావస్థలో ఉన్నటువంటి మానవుడు అని అర్థం. అయినా కూడా మానవుడిని పశువుల అనొచ్చా అని ఒక సందేహం. అనంటే మనకి బృహదారణ్యకోపనిషత్తు ఈ విధంగా చెప్తుంది, యథా పశురేవం సదేవానాం, యథా పశురేవం సదేవానాం అని చెప్తుంది. అంటే మన దృష్టిలో పశువుల్ని ఒక తక్కువ స్థాయిగా చూస్తూ ఉంటాం. అలానే దేవతల దృష్ట్యా మనం కూడా తక్కువ స్థాయిలో ఉంటాం కాబట్టి, మనకంటే దేవతలు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళ దృష్టిలో మనం కూడా పశువులమే. అందువల్లనే
ఈ పశువులందరికీ కూడా ప్రభువు కాబట్టి ఆయన్ని పశుపతి అని అన్నారు, ఆ పరమేశ్వరుణ్ణి. మహాభారతంలో ఒక శ్లోకం మనకు కనిపిస్తుంది. ఆత్మనః పశవః ప్రోక్తాః సర్వే సంసారవర్తినః తేషాం పతిత్వాద్ దేవేశః శివః పశుపతి స్మృతః అని. ఈ సంసార చక్రంలో ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పశువులే. ఆత్మనః పశవః ప్రోక్తాః సర్వే సంసారవర్తినః. ఆ పశువులందరికీ కూడా ప్రభువు కాబట్టి ఆ ఈశ్వరుడు తేషాం పతిత్వాత్ దేవేశః శివః పశుపతి స్మృతః. ఆ పశువులందరికీ కూడా ప్రభువు కాబట్టి ఆయన పశుపతి అని కీర్తింపబడుతున్నాడు అని మహాభారత శ్లోకం మనకి తెలియజేస్తోంది. ఈ విధంగా శృతివాక్యం చేత అలానే స్మృతివాక్యం చేత మానవులు పశువులు అని తెలియబడుతోంది. సాధారణంగా పశువులకు ఉండే లక్షణం ఏమిటంటే పాశంతో బంధింపబడతాయి. పశువుల్ని మామూలుగా తాళ్లతో కట్టేసేసి ఆ కర్రకి కట్టేస్తూ ఉంటారు, గుంజకి కట్టేస్తారు. అలానే ఈ మానవులు కూడా పాశాల చేత బంధింపబడుతూ ఉంటారు మానవులందరూ కూడా. ఇక్కడ పాశాలు ఏమిటి అనంటే చతుర్వింశతి తత్వాని మాయాకర్మ గుణా అమి విషయా ఇది కథ్యంతే పాశా జీవ నిబంధనా అని. చతుర్వింశతి తత్వముల చేత ఈ మానవులందరూ కూడా బంధింపబడుతుంటారు కాబట్టి ఈ మానవులు కూడా పశువులే. ఇక్కడ చతుర్వింశతి తత్వములే పాశములు. అసలు ఈ చతుర్వింశతి తత్వాలంటే ఏమిటి అనంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ మహాభూతములు, పంచ తన్మాత్రలు, మనస్సు, అహంకారము, మహత్తత్వము, ప్రకృతి. ఈ విధంగా 24 తత్వములు ఇవే పాశములుగా శివపురాణంలో చెప్పబడ్డాయి. ఇక శివోపనిషత్తులో కూడా ఆ పాశాల గురించి చెప్తున్నారు. గుణో బుద్ధిరహంకార తన్మాత్రాణీంద్రియాణి చ భూతాని చ చతుర్వింశత్ ఇది పాశాః ప్రకీర్తితాః అని. ఈ విధంగా మనం ఇందాక అనుకున్నట్టుగానే ఆ చతుర్వింశతి 24 తత్వములనే పాశములుగా ఆ శివోపనిషత్తు కూడా చెప్పింది. ఈ విషయంలో శైవాగమాలు, శివగ్రంథాలు ఏం చెప్తున్నాయంటే పాశాశ్చతుర్విధాః శైవశాస్త్రేషు ప్రతిపాదితాః మలో మాయా కర్మ తత్వతిరోధానంచ తే మతాః. మళ్ళీ పాశాశ్చతుర్విధాః, పాశములు 4 విధాలుగా ఉన్నాయి. ఆ 4 విధాలుగా పాశాలున్నాయని శైవశాస్త్రాల యందు ప్రతిపాదన చేయబడ్డాయి. మలో మాయా ఏమిటి ఆ 4 పాశాలు అంటే మలో మాయా కర్మ తత్వతిరోధానంచ తే మతాః అని. మలము, మాయ, కర్మ, తత్వతిరోధానము అనే ఈ 4 పాశాలు అని శైవశాస్త్రాల్లో చెప్పారు. మలమనగా ఏమిటి అనంటే మలో జ్ఞానక్రియాశక్త్యాచ్ఛాదకో దోష ఇష్యతే. జ్ఞానాన్ని ఆవరించేటటువంటి ఏ దోషమైతే ఉన్నదో ఆ దోషమే ఇక్కడ మలశబ్దం చేత చెప్పబడుతుంది. రాగాది హేతు మాయా. రెండవది మాయా. మాయా అంటే ఏమిటి అంటే అహంకార మమకారములు అనే రాగములతో ఆ రాగములకు కారణమైనదే మాయ. మూడవది కర్మ. కర్మ అంటే పుణ్యకర్మలు, పాపకర్మలు. ఇక 4వది తత్వతిరోధానం. మూఢైస్తత్వతిరోధానం సర్వైరప్యనుభూయతే. ఆ తత్వం తెలుసుకోకుండా, ఆ తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా దాన్ని తిరస్కరించడం, దాన్ని కప్పిపుచ్చడం అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తత్వతిరోధాన శబ్దం చేత తెప్పబడతాయి. ఈ విధంగా శైవశాస్త్రంలో
మాయా, మలహ, కర్మ, తత్వతిరోధానం అనే 4 పాశాలు చెప్పబడ్డాయి. ఇటువంటి పాశాల చేత మానవులు బంధింపబడతారు కాబట్టి ఆ మానవులు కూడా పశువులతో సమానము అని చెప్పారు. ఇక వేదంలో అనేక పాశాలున్నాయని మనకు ఒక మంత్రం తెలుపుతుంది. ఏతే సహస్రమయుతం పాశాః మృత్యోమర్త్యాయ హంతవే తాను యజ్ఞస్య మాయయా సర్వానవగజామహే. మానవుల్ని సంహరించడానికి, అంటే మానవుల యొక్క ప్రాణాలని హరించడానికి ఆ పరమేశ్వరుడి యొక్క పాశములు అనేక ఉన్నాయట. ఏతే సహస్రమయుతం పాశాః 10,000కు పైగా ఆ పాశాలు ఉన్నాయని ఆ మంత్రం మనకు చెప్తుంది. తాను యజ్ఞస్య మాయయా సర్వానవగజామహే. ఆ పాశాలన్నీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మేము దూరం చేసుకుంటున్నాము అని ఆ మంత్రంలో మనకి ఆ ప్రార్థన కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి అనేక పాశాలతో ఈ మానవులందరూ కూడా బంధింపబడుతూ ఉంటారు. కాబట్టి ఈ మానవులందరూ కూడా పశువులతో సమానమనే భావనతో శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో, శివానంద లహరి యొక్క 5వ శ్లోకంలో పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అని ప్రార్థించారు. అదేవిధంగా మనం కూడా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించుకుందాం. అటువంటి భావాన్ని మనం కూడా అలవాటు చేసుకొని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించి స్తోత్రం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.